వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ దోశలు, మినప దోశలు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా మన వీడియోలో మన ఛానల్లో పెట్టేశాను. వీడియో అనేది చూడండి. ఒక నైట్ అంతా మినపగుళ్ళు, దోశ బియ్యం అంటే రేషన్ బియ్యం అన్నమాట, దొడ్డు బియ్యం. 1 కేజీ దొడ్డు బియ్యానికి 1/2 కేజీ మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూను పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూను మెంతులు వేసి నైట్ అంతా శుభ్రంగా అవి కడిగి నానబెట్టేశాను అన్నమాట. 2 టైమ్స్ కడిగేసి నైట్ అంతా నానబెట్టాను. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ 2 టైమ్స్ కడిగాను. కడిగి అవి మొత్తం మిక్సీలో వేసుకుంటున్నాను. పిండి చూడండి, చూపిస్తున్నాను అంతా కూడాను. ఆ మిక్సీ జార్లో వేసుకుని పిండి మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి మాత్రం. వాటర్ కొంచెం ఎగస్ట్రా అయినా పోసుకొని మెత్తగా చేసుకుంటే దోశలు అనేవి మెత్తగా దూదులాగా బాగా వస్తాయండి. ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టేసుకున్నాము. పిండి గ్రైండ్ చేసేసుకుందాము. ఏ వీడియో అయినా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనిపించిద్దండి. ఇవి మాత్రము మినప దోశలు. దోశల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇవి మాత్రం మినప దోశలు అన్నమాట. నేను వేసేవి చాలా మృదువుగా వస్తాయి, మెత్తగా వస్తాయి, దూదుల్లాగా ఉంటాయండి. నేను పిండి వేసి డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మొత్తం వీడియోలో స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇలా వీడియోలు చేయగలుగుతున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి. పిండి చాలా మెత్తగా వేసుకోండి. మినప దోశలు కాబట్టి చాలా బాగా వస్తాయండి దోశలు. బయట అటుకులతో లేదంటే రైస్ అన్నం వండిన దాన్ని కొంచెం పప్పులో వేసి మిక్సీ వేస్తారండి. అలా ఎందుకంటే హోటల్లో వేసేది రెడ్గా కనిపిస్తానికి, అవి రేకులు వెళ్ళి అలా నుంచుంటాయండి పిండి. ఇన్ని మినప్పప్పు వాళ్ళు పొయ్యరండి. మనం వేసుకున్న మినపగుళ్ళు పొయ్యరు వాళ్ళు. వాళ్ళు పోసేది ఏంటంటే కేజీకి 1/2 కేజీ గుళ్ళు పోస్తారండి. మనం 1/2 కేజీ గుళ్ళు వేసుకుంటే మనమే కదండి తినేది పిండి. మెత్తగా బాగోటానికి, టేస్ట్గా ఉండటానికే కదా. మార్నింగ్ టిఫిన్ కింద వేసేసుకుంటే దోశలు చాలా బాగుంటాయండి. నేను పిండి మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టినాక సాల్ట్ అది వేసి కలిపినాక సగం పిండిని ఇంకొక డబ్బాలో స్టోర్ చేస్తానండి. ఆ పిండి తీసి ఎమ్మటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 2 డేస్ వచ్చేటట్టుగా బయట పెట్టుకుని ఇంకో 2 డేస్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అది మాత్రం పొలవనివ్వను పిండిని. ఇప్పుడే ఈ 2 రోజులు వేసుకున్నాక మళ్ళీ తర్వాత వేరే రకం టిఫిన్ చేస్తానండి. ఇడ్లీయో లేదంటే చపాతీయో లేదంటే పూరియో లేదంటే ఉప్మానో లేదంటే వడ, ఏదో ఒకటి మళ్ళీ 2 రోజులు వేరే టిఫిన్ చేస్తానండి. ఆ తర్వాత కానీ ఆ లోపల ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి మళ్ళీ ఒక రోజంతా బయట పెట్టి బాగా పొలవనిచ్చి ఆ తర్వాత దోశలు వేసుకుంటానండి. వారంలో 2 రోజులు అవి 2 రోజులు ఇవి అంటే వేరే వేరే టిఫిన్ చేస్తూ ఉంటానండి. ఒక వాయి అయిపోయి డబ్బాలోకి పిండి పోసేసాను. మళ్ళీ ఇంకొకటి వేసి మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అంతా గమనించి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. దోశలు ఎందుకు ఇంత మెత్తగా వస్తున్నాయో కూడా మీకు అర్థమవుతుంది. బయట హోటల్లో తిన్నవి మనం వేసుకునేవి తేడా బాగా తెలిసిద్దండి దోశలకి.
మినప దోసలు చాలా టేస్ట్ ఉంటాయండి. నా 2, 3 దోసలు వేసుకున్నా కానీ ఇంకా తిందాము, ఇంత మెత్తగా ఉన్నాయి, దూదిలల్లే ఉన్నాయి ఏంటిలా అని మీకే అనిపించిద్దండి తినేటప్పుడు. నేను చెప్తున్నానని కాకుండా మీరు ట్రై చేసి చూసి చెప్పండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మినప దోసలు అనేవి పిల్లలకి టిఫిన్ బాక్స్లో వేసి పెట్టి పంపించవచ్చండి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చిన్న దోసలు కూడా వేసి పిల్లలకి బాక్సుల్లో పెట్టుకుంటే స్కూల్కి కూడా తీసుకెళ్తారండి. నేను ఈ దోశల్లోకి అందరూ ఎక్కువగా పల్లీ చట్నీ అంటే శనగపప్పు చట్నీ చేసుకుంటారు. కానీ నాకు ఎక్కువగా అది ఇడ్లీలోకి చేస్తానండి. దోశల్లోకైనా, పునుగుల్లోకైనా, వడలకైనా టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో బాగా తింటారు మా వారు కూడాను. అది చాలా టేస్టీగా చేసుకునే ప్రకారం చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి టమాటా చట్నీ. ఈ దోశల్లోకి చాలా టేస్ట్ అనిపించిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఆ చట్నీ మాత్రం మన వీడియోలో వడలు టమాటా చట్నీ అని చేసి ఒక వీడియో చేసి పెట్టాను. బ్యాక్కి వెళ్ళి మీరు చూసి ఆ టమాటా చట్నీ ఎలా చేయాలో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు మాత్రము. వాటర్ కొంచెం ఎక్కువే పోసినా పర్వాలేదు, కానీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి పిండిని మాత్రం. కొంచెం లేటుగా ఎక్కువ టైం బట్టి మిక్సీ వేసుకున్నా సరే, నేను అలానే చేస్తాను, మీకు అలానే చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇలా వీడియోలు చేయగలుగుతున్నాను. అదిగో చూడండి, ఒక డబ్బాలో స్టోర్ చేశాను. ఇప్పుడు దొడ్డుప్పు అంటే కళ్ళుప్పు మన ఇంట్లో చిన్న గరిటె లాంటిది ఉంటే తీసుకొని ఆ కళ్ళుప్పు దీంట్లో వేస్తానండి లాస్ట్ వాయిలో. అదిగో చూడండి, ఒక గరిట, కేజీన్నర పిండి కదా ఏదైనా కానీ, రైస్ కానీ పప్పు కానీ కేజీన్నర అన్నమాట. అవి ఒక గరిటెన్నర ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు పిండి వేసుకునేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే పిండి తొందరగా పులిసి రేపటి రోజుకి చక్కగా మెత్తగా వస్తాయండి. ఇక వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇంక దీంతో పిండి వేసేస్తాం అయిపోతుందండి. ఈ వాయితో ట్రిప్పులుగా గిన్నెలుగా వేసాను కదా ఇప్పుడు దాకా. ఇలా పిండి వేసి 2 రోజులు బయట పెట్టేసుకుని 2 రోజులు కానీ ఫస్ట్ రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పొలవక ముందే. ఇలా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్ చేసుకోవటానికి బాగా అనిపించిద్దండి మనకి. ఆంధ్ర స్టైల్ దోశలండి ఇవి. దోశ అంటేనే ఆంధ్ర టిఫిన్ బాగుంటాయి ఆంధ్రాలో అని అంటారు కదా అందరూ. పునుగులైనా, ఇడ్లీ అయినా, వడ అయినా ఆంధ్రాకి చేసిన టిఫిన్స్ ఎక్కడా దొరకవండి మనకి. మేము మొన్న తిరుపతి వెళ్ళినా కూడా మైదా దాంతో ఇడ్లీ వేసారండి, మైదాతో దోశలు వేసారండి. మేము తినలేకపోయామండి వాటిని. మా చిన్నపాప అయితే అసలు నోట్లోనే పెట్టుకోకుండా నాకు వద్దని మేము ఆర్డర్ ఇచ్చినాక ఆమె లేసేసిందండి ఆ ఇడ్లీ చూసేసి. కానీ మనం మినపప్పుతో మనం చేసుకున్న పిండి ఎంత బాగుంటుందో కదండి. అదిగో చూడండి, డబ్బాలో పిండి మొత్తం స్టోర్ చేశాను. ఇది మొత్తం ఒకసారి గరిటతో అలా కలిపేసి ఇంకో డబ్బాలోకి హాఫ్ పోసేస్తానండి. సగం వరకు పోసేస్తాను. ఒక హాఫ్ బయట పెట్టి ఒక హాఫ్ డబ్బా లోపల పెడతాను. అదిగో చూడండి, మరుసటి రోజు పిండి పొంగి ఎలా పైకి తేలుతున్నట్టుందో అది మినపపిండి అండి. అందుకని మొత్తం కలిపేటట్టుగా గరిటతో అడుగు నుంచి పిండి మొత్తం కలుపుకోవాలి దోశలు వేసుకునేటప్పుడు. ఇప్పుడు దోశలు వేసి కూడా మీకు చూపిస్తాను. పిండి వేసిన మరుసటి రోజు అండి పిండి పులిసిపోయింది. ఇది మీకు చెప్పాను కదా దోశలు వేసినప్పుడు కూడా చూపిస్తానని. ఇక స్టవ్ మీద దోశ పెంకు పెట్టేశానండి. ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుంటామో కూడా నీకు చూపిస్తాను మీకు అందరికీ. మనం ఏది చేసినా సరేనండి సబ్స్క్రైబర్స్ చూపించుకోవాల్సిందే. నేను అలా అలవాటైపోయిందండి నాకు. ఏ వంట చేసినా సరే ఆయిల్ కూడా వేసేస్తానండి ఇప్పుడు.
ఎంత తెల్లగా వచ్చినాయో చూడండి దోశలు. రైస్ కానీ అన్నం అన్నమాట, అన్నం వండిన రైస్ కానీ అటుకులు కానీ వేయకూడదండి. అవి హోటల్లో వాళ్ళు వేసుకుంటారు రెడ్గా రావటానికి. కానీ నేను మాత్రం అలా వేయనండి. మన హెల్త్కి బాగుంటుంది ఇలా వేసుకుంటే దోసపిండి. ఇంకా తిందామని అనిపించిద్దండి దోశలు ఎన్ని వేసుకున్నా కానీ. మనం అట్లా వేసేటప్పుడు కూడా మీరు చూడండి వైట్గానే ఉంటుంది, కానీ దోశ కాలిద్ది చక్కగా. ఆ పెంకంతా కూడా వేసుకోవచ్చండి పిండికి వేసుకోవాలనుకుంటే. కానీ ఇలా వేసుకొని చూసుకోండి దోశలు. ప్లేట్లో పెట్టినా కూడా మీకు చూపిస్తాను. ఇక చూడండి చుట్టూ అలా పట్టుకోగానే ఎలా లెగుస్తున్నాయో మీకు దగ్గరగా కూడా చూపించాను. చూడండి అటువైపు కూడా వైటే ఉంది. మీరు దోశ కాలలేదని మాత్రం అనుకోవద్దండి, అది పిండిదే అలా ఉందన్నమాట. అది తీసేటప్పుడు కూడా మీకు చూపించి ప్లేట్లో పెట్టేశానండి. అది పట్టుకుంటే దూదులు ఉన్నట్టు ఉన్నాయండి దోశలు. మీరు దూది పట్టుకున్నట్టే ఉంటుంది. ఇలా కూడా ఉంటాయా దోశలు అన్నట్టుగా ఉన్నాయండి. నేను ఎలా చూపించానో ప్రాసెస్ అంతా కూడాను మీరు ట్రై చేసి చూసి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవటం, అలా 2-3 దోశలు వేసుకుని ఒకసారి చట్నీ పెట్టుకుని తినచ్చండి. మా వారు దోశలకు పోయి పిండి ఇడ్లీ అయినా చపాతీ అయినా ఎప్పుడు అంటూ ఉంటారు. దోశలకు పోస్తూనే ఉంటా. దోశలు ఇంట్లో వారానికి 1-2 సార్లు తింటానే ఉంటారు. మళ్ళీ దోశలే అంటారు. అంత బాగుంటాయండి దోశలు అంటే. మినప్పప్పుతో దోశలు అన్నమాట ఇవి. అలా చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఆ దోశను కాల్చుకుంటే ఎంత బాగుంటాయండి. చూడండి అలా పట్టుకోగానే గీరకుండానే దాని మీద చక్కగా లేసి వచ్చేస్తున్నాయి అన్నమాట దోశలు అనేవి. మరొక వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్స్ అండి.